గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టిందని రుద్రూర్ ఎంపీడీఓ సురేష్ బాబు అన్నారు. మంగళవారం నాడు అక్బర్ నగర్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు 5 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్లు లేని ఇండ్లను గుర్తించడం, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ సర్వే నిర్వహించడం, రోడ్లు మురికి నీరు వలన శుభ్రపరచడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ కుమార్, ఫుడ్ సైన్స్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ టీవీఎన్ పద్మావతి, డాక్టర్ జయప్రకాష్, డాక్టర్ శ్రీలత, మాజీ సర్పంచ్ గంగమణి ప్రసాద్, రాంబాబు, రాజా వరప్రసాద్, కార్యదర్శి గంగారాం తదితరులు పాల్గొన్నారు. 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఫస్ట్ 5వ తారీఖు నాడు మనం ర్యాలీ నిర్వహిస్తాం. ర్యాలీ నిర్వహించి అందులో మనం గ్రామసభ ఏర్పాటు చేసి ఈ 5 రోజుల్లో మనం ఏవే కార్యక్రమాలు చేస్తున్నాం వాళ్ళకి వివరిస్తాం. ఆ తర్వాత ప్లేసెస్లో మనం అటెండ్ చేశాము. అది ర్యాలీలో ఐడెంటిఫై చేసిన ఐహెచ్ఎల్ కానీ మరియు మన గుంతలు ఉన్న ప్రదేశాలను కానీ, గార్బేజ్ ఎక్కువ ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటిని వాటిని క్లియర్ చేసేందుకు వీళ్ళు ప్రయత్నిస్తారు. ఈ 5 రోజులలో మళ్ళీ ఏంటంటే వనమహోత్సవం కింద చెట్ల పక్కన అంటే రోడ్డు పక్కన అవెన్యూ ప్లాంటేషన్ నడతారు. మరియు పళ్ళ ప్రకృతి వనంలో ఎక్కడైనా క్యాజువాలిటీ రీప్లేస్మెంట్ ఉంటే ఆ చెట్లను తీసి క్యాజువాలిటీ రీప్లేస్మెంట్ చేస్తారు. ఇంటింటికి హోమ్ స్టేడ్ ప్లాంటేషన్ కింద మొక్కలు ఇంతవరకు పంపిణీ చేయబడి మిగిలిన మొక్కలను కూడా పంపిణీ చేసి ఇంట్లో కంపల్సరీ చెట్లు నాటేటట్టు ప్రయత్నిస్తారు. ఈ 5 రోజుల్లో ఈ కార్యక్రమంలో మళ్ళీ ఇంకోటి ఎక్కడైతే ఫీవర్ సర్వే ఉంటుందో ఫీవర్ ఎక్కడైతే చేస్తుందో అక్కడ కంపల్సరీ ఫీవర్ సర్వే చేస్తాం. మళ్ళీ అక్కడ ఆ ఏరియాలో క్లీనింగ్ అనేది కార్యక్రమం జరుగుతాయి. మళ్ళీ స్ట్రేట్ డాగ్స్ ఉంటాయి అనుకో, స్ట్రేట్ డాగ్స్ మన పంచాయతీ కార్యదర్శి మన వెటర్నరీ డాక్టర్ సహకారంతో అవి కూడా సర్వే చేయించి ఏవైతే పెరిషియస్ డాగ్స్ ఉంటాయో వాటికి స్టెరిలైజేషన్ చేసేందుకు మన డాక్టర్ గారు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్